ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచిన ఎలాన్ మస్క్ సంపద గురించి వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. అతని దగ్గర నిజంగానే వందల లక్షల కోట్లు ఉన్నాయా? అంత డబ్బు ఎలా సంపాదించాడు అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో ఎలాన్ మస్క్ సంపద వెనుక ఉన్న అసలు రహస్యాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎలాన్ మస్క్ డబ్బు సంపాదించింది జీతంతో కాదు. చాలామంది పెద్ద కంపెనీల యజమానులు భారీ జీతాలు తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఎలాన్ మస్క్ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు, అతను నిర్మించిన కంపెనీలలో అతనికి ఉన్న షేర్లు. ఒక కంపెనీ విలువ పెరిగితే ఆ కంపెనీలో అతనికి ఉన్న వాటా విలువ పెరుగుతుంది. రెండవది, చిన్న వ్యాపారం నుంచి పెద్ద కళల వరకు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ తన సోదరుడితో కలిసి ఒక ఇంటర్నెట్ కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీ పేరు జిప్2. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీని పెద్ద మొత్తానికి విక్రయించాడు. వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా మళ్ళీ కొత్త కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఆన్లైన్ చెల్లింపుల రంగంలో పనిచేసిన కంపెనీ తర్వాత కాలంలో ప్రసిద్ధి చెంది పేపాల్లో భాగమైంది. ఆ వ్యాపారం విక్రయం ద్వారా కూడా అతనికి భారీ మొత్తంలో సంపద వచ్చింది. మూడవది, వచ్చిన డబ్బును ఖర్చు చేయలేదు, పెట్టుబడిగా మార్చాడు. చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు వస్తే విలాసవంతమైన జీవితాన్ని ఎంచుకుంటారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఆ డబ్బును మళ్ళీ తన కలల కోసం పెట్టుబడిగా పెట్టాడు. ఆ డబ్బుతోనే ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా కంపెనీని అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్ ఎక్స్ అనే పరిశోధన సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి భారీ రిస్క్ తీసుకున్నాడు. నాలుగవది, కంపెనీల విలువ పెరిగే కొద్దీ అతని సంపద పెరిగింది. ఇక్కడే అసలు రహస్యం ఉంది. ఎలాన్ మస్క్ దగ్గర బ్యాంకులో వందల లక్షల కోట్ల నగదు రూపంలో లేవు. అతను కలిగి ఉన్న కంపెనీల షేర్ల విలువే అతని నెట్వర్త్ను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, ఒక కంపెనీ మొత్తం విలువ 100 లక్షల కోట్లు అనుకుందాం. అందులో 10% షేర్లు ఎలాన్ మస్క్ దగ్గర ఉంటే అతని వాటా విలువ 10 లక్షల కోట్లు అవుతుంది. కంపెనీ విలువ రెట్టింపు అయితే అతని సంపద కూడా దాదాపు రెట్టింపు అవుతుంది. ఐదవది, రిస్క్ తీసుకోవడమే అతని పెద్ద బలం. ఎలాన్ మస్క్ జీవితంలో చాలా సందర్భాల్లో తన దగ్గర ఉన్న డబ్బంతా కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాడు. కొన్ని సందర్భాల్లో దివాలా తీసే పరిస్థితి కూడా వచ్చిందని ఆయన స్వయంగా చెప్పాడు. కానీ అతను వెనక్కి తగ్గలేదు. ప్రపంచం అసాధ్యం అనుకున్న పనుల మీదే దృష్టి పెట్టాడు. ఆరవది, అతని ఆలోచన ఏమిటంటే సమస్యను పరిష్కరిస్తే సంపద వస్తుంది. ఎలాన్ మస్క్ ఎప్పుడు ఒక మాటను నమ్ముతాడు: ప్రజలకు ఉపయోగపడే పెద్ద సమస్యను పరిష్కరిస్తే దాని విలువే సంపదగా మారుతుంది. పెట్రోల్ కార్లకు బదులుగా ఎలక్ట్రికల్ కార్లు, ఖరీదైన రాకెట్కు బదులుగా మళ్ళీ ఉపయోగించగల రాకెట్లు, ఇవన్నీ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలుగా ఆయన చూశాడు. ఎలాన్ మస్క్ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. సంపద అనేది కేవలం డబ్బు దాచుకోవడం వల్ల రాదు. కొత్త ఆలోచనలు, విలువను సృష్టించడం, రిస్క్ తీసుకోవడం, దీర్ఘకాలికంగా కష్టపడడం వల్ల వస్తుంది. ఒక మంచి ఆలోచన, దానికి నిరంతర కృషి, సరైన పెట్టుబడి, ఇవే ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ విజయానికి తీసుకెళ్లగలవు. అందుకే స్నేహితులారా, ఎలాన్ మస్క్కు వచ్చిన వందల లక్షల కోట్ల సంపద ఒక రోజులో రాలేదు. అది సంవత్సరాల పాటు తీసుకున్న రిస్క్, కొత్త ఆలోచనలు, కష్టపడే తత్వం మరియు భవిష్యత్తును నమ్మి చేసిన పెట్టుబడుల ఫలితం. డబ్బు కోసం పరిగెత్తకండి, విలువను సృష్టించండి. విలువను సృష్టిస్తే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు మరియు మనీ మైండ్ సెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.